హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈవీ అమ్మాయి. నిన్న ఈవినింగ్ అయితే మనకు బండి డెలివరీ జరిగింది ఫ్రెండ్స్. సో ఇవాళ మనం పూజ కోసం అని మా ఇంటికి దగ్గరలో ఉన్న శ్రీ చేరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం పూజ చేయించడానికి. యాక్చువల్గా మేము ఈ టెంపుల్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే 10 years కింద సేమ్ టెంపుల్లో మా నాన్నగారి బైక్ పూజ చేయించాం ఫ్రెండ్స్. అది మాకు రిజల్ట్ బాగా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఆ బండికి ఏం కాలేదు. సో మేము అదే నమ్మకంతో ఇక్కడే పూజ చేపిద్దామని చెప్పి వెళ్తున్నాము. ఈ రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి బండ్లగూడ టు చేరియాల్ వెళ్ళే రోడ్. అయితే మార్కెట్లో ఇన్ని ఈవీస్ ఉన్నా నేను ఓలా ఎందుకు కొన్నానన్న డౌట్ మీకు రావచ్చు. అది మీకు తెలియాలంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అసలు ఓలా కొనడానికి కారణం ఏంటి, దాని ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అసలు మేము రీసెర్చ్ ఏ విధంగా చేసాము ఈవీ బైక్స్ పైన అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ రోడ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం రైట్ తీసుకుంటే టువర్డ్స్ కీసరా వెళ్తాము. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే మాత్రం చిరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది చూడండి, ఇది కళాతోరణం. దీని లోపలికి వెళ్తే మనం ఇక్కడ నుంచి అప్రాక్స్ ఒక 4 kilometers ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్. చూడండి ఎంత గ్రీనరీ, ఎంత బాగుంది లొకేషన్ అనేది. అయితే ఫ్రెండ్స్ నేను ఈవీ వెహికల్ కొనడానికి కారణం ఏంటంటే ఒక ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ తీసుకున్నట్టయితే ఆ పెట్రోల్ కాస్ట్ కానీ, ఆ పొల్యూషన్స్ కానీ, ఇదంతా మన పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఈ ఓలా తీసుకున్నాను. అసలు నేను ఇన్ని ఈవీస్ ఉన్నా కూడా ఓలా ఎందుకు తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కూడా నాలాగా వీలైతే ఈవీ వెహికల్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒక పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం మనందరం కలిసి. ఈ గ్రీన్ ఎవల్యూషన్లో మీరు కూడా ఒక పార్ట్ తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము ఆగాము కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ అవి తీసుకోవడానికి, పూజకి కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి. ఇదైతే మన లొకేషన్ ఫ్రెండ్స్. లొకేషన్కి దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం స్ట్రైట్ వెళ్తున్నట్టయితే ఇక్కడ మనకు ఒక బ్యానర్ ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని చెప్పేసి. ఆ మ్యాప్ని ఫాలో అవుతూ మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరలో ఉన్న చెరువు ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇది మనం రైనీ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ వాటర్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా వర్షాలు సరిగ్గా లేదు కాబట్టి ఎండిపోయినట్టుగా అనిపిస్తుంది. మీరు చూడండి, ఇది ఓఆర్ఆర్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ గ్రీనరీ, ఇంత పచ్చదనం ఎంత బాగుంది ఫ్రెండ్స్, కళ్ళ విందుగా చూడడానికి. చూడండి, ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ఇట్లాంటి ఒక బ్రేక్ అనేది డెఫినెట్గా అవసరం పడ్డప్పుడు ఇట్లా మనం గ్రీనరీతో పాటు వెళ్తూ దాన్ని ఆస్వాదిస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా విజిట్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్. అవకాశం ఉంటే తప్పకుండా విజిట్ చేయమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం టెంపుల్ ఆవరణలోకి అయితే వచ్చేసాము. ఇది పార్కింగ్ స్లాట్ ఫ్రెండ్స్, ఇది పెయిడ్ పార్కింగ్. చూడండి టెంపుల్ రాజగోపురం ఎంత బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టెంపుల్. ఇది మన బైక్ ఇక్కడ మనం పెట్టాము పూజ కోసం. లోపల వెళ్ళి పూజ టికెట్ తీసుకొని పంతులు గారిని తీసుకొచ్చి పూజ చేపిస్తే మన పని అయిపోతుంది. చూడండి లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. తెలంగాణలోనే ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. మీకు కూడా వీలైతే తప్పకుండా విజిట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, మన బండి పూజ అయితే అయిపోతుంది. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోతుంది. మేము ఇంకా బండిని తీసుకొని వెళ్ళిపోతాము అయిపోయాక. ఇది ఒక లాస్ట్ స్టెప్ ఫ్రెండ్స్. ఆ కొబ్బరికాయతో తిప్పేసి 5 times తిప్పి ఆ కొబ్బరిని కొట్టేస్తే అక్కడ దిష్టి తీసినట్టు ఫ్రెండ్స్. ఇలాంటి ఒక ఈవీ ఛానల్ అమ్మాయి పెట్టడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఈవీ అమ్మాయి అని మన ఛానల్. ఇలాంటి కంటెంట్ కోసం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.